హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమిళ కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీలో ఎవరైనా కొత్తగా ఈ వ్లాగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. దోశలు అయితే వేస్తున్నాను మా వారికి ఆఫీస్ టైం. ఒకవైపు వర్క్ చేసుకుంటూ ఒకవైపు వంట చేసుకుంటూ వేస్తున్నాండి. ఇది వచ్చేసి చాలా సింపుల్ వర్క్ అండి. కట్ వర్క్ వస్తుంది, లైన్స్ అయితే వస్తాయి. ఇది 3 కలర్స్ ఉంటే వాళ్ళు వచ్చేసి గోల్డ్ ఒక్కటే ప్రిఫర్ చేశారు. గోల్డ్ ఒక్క కలర్తోనే గోల్డ్ ఒక్క కలర్ అంతా వేసేసామండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్. శారీ అంతా కూడా గోల్డే ఉందండి. ఈ శారీ కూడా మనం వచ్చేసి బ్లూ లైట్ గోల్డ్ లైన్స్ ఇచ్చామండి. హ్యాండ్స్ లైన్స్ అయితే ఇచ్చేసామండి. హ్యాండ్స్ కూడా ఇది కూడా వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైనేనండి. ఇది కూడా చాలా ఒక 30+ టైమ్స్ అయితే వేసాను. ఇది కూడా చాలా రిచ్ లుక్ వస్తుందండి. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. మనం గోల్డ్ బ్లూ వేసి చేసామండి. ఆ వర్క్ దగ్గరికి వెళ్ళే లోపు ఇక్కడ నాకు దోశ అయితే మాడిపోయిందండి. అక్కడున్న సపోటాలు వచ్చేసి మా చెట్టు సపోటాలండి, ఊరు నుంచి తీసుకొచ్చారు మా అత్తయ్య గారు. ఇక్కడ దోశ అయితే మాడిపోయింది. చేపల పులుసు చేసామండి నిన్న, అదే ఉంది. ఈ రోజుకైతే అదే సరిపోతుంది. దోశ అయితే మాడిపోయింది కదా. ఇక్కడికి వచ్చేసి ఇంకో దోశ అయితే వేస్తున్నాను. మా బాబుకి నాకు తర్వాత వేసుకోవచ్చులని మళ్ళీ మా వారికి మళ్ళీ దోశ అయితే వేస్తున్నాను. ఇక్కడ చూడండి, దోశ మీలో ఎవరికి ఇంత రౌండ్గా వేయడం వచ్చి, నాకు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి దోశలు అంతా రౌండ్. V3 మిషన్లో రైట్ పార్ట్ నేను ఎలా ఫిక్స్ చేస్తానో చూపించాలని ఈరోజు వచ్చానండి. ఇట్లా వేస్తున్నాను కదా, దోశలు అయితే మాడిపోయినాయి. తర్వాత మళ్ళీ మేము వేసుకోవాల్సిందే, తప్పదు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను సెట్ చేసేసుకుంటానండి. అక్కడ డిజైన్ అనేది సెట్ చేసేసుకుంటాను. నెక్స్ట్ +1 నొక్కేసి తర్వాత బట్ట పెడతాను. బట్ట పెట్టిన తర్వాత అది ఎక్కడైతే నీడిల్ వచ్చి నీడిల్ పొజిషన్ చూసుకొని అక్కడ బట్ట పెట్టేసి తర్వాత ఫిట్ చేసుకుంటాను. తర్వాత కూడా అంతా ఫిట్ చేయనండి, జస్ట్ అలా ఫిట్ చేస్తాను. ఫిట్ చేసిన తర్వాత ఆ నీడిల్ పొజిషన్ రైట్ వేలో ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను. కరెక్ట్గా నేను సెట్ చేసిన దానికి ఈ హైట్ అయితే మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి అయితే థ్రెడ్ పెట్టకుండా ఆ నీడిల్ పైకి లేపేసి మొత్తం ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేసుకుంటాను. నేను పెట్టిన హైట్ కరెక్టా కాదా, హైటు విడ్త్ వచ్చేసి నేను అనుకున్న విధంగా వచ్చిందా లేదా అనేసి జస్ట్ అలా ఫస్ట్ చెక్ చేసేసుకుంటాను. నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి. తర్వాత ఇక్కడ థ్రెడ్ పెట్టి అది 6 ఉందా ఎంత ఉందని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫిట్ చేసేసుకొని కింద పేపర్ పెట్టేసుకొని నేనైతే వర్క్ స్టార్ట్ చేస్తానండి. నేనైతే రైట్ పార్ట్ ఇలా వేసుకుంటానండి. మీలో ఎవరు ఇలా వేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, నాకైతే ఫిట్ అయిపోయింది. ఇంకా వర్క్ వేసేస్తున్నాను. వర్క్ అంతా వేసినాక కూడా అది ఎలా ఉందో మీకు మళ్ళీ లాస్ట్గా ఒకసారి చూపిస్తాను. చూడండి, అదిగో మంచిగానే వెళ్ళిపోతుందండి. మొత్తం కూడా బాగా సెట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా మళ్ళా వేస్తుందో. ఇక్కడైతే అయిపోయిందండి. చూడండి, మీకు కనిపిస్తుందో లేదో, అసలు కొంచెం కూడా పైకి కిందకి అవ్వకుండా మంచిగా అయిపోయింది. చూస్తున్నారా? ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి. హ్యాండ్ పార్ట్ కూడా వీ షేప్లో వచ్చి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ మన దగ్గర ఉన్న డిజైన్స్. నిన్న వేసిన ఒక డిజైన్ ఇదైతే ఒక సైడే ఉంటుందండి, రైట్ సైడే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అనేది ఏ డిజైన్ ఉండదు. ఈ పికాక్ అనేది రైట్ సైడే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి పళ్ళు పడుతుంది కదా. మీలో ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వ్లాగ్స్ తీయాలనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.